నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే నమస్తే బాగుండ్రా అన్న బాగుండ్రా రైట్ జై తెలంగాణ అన్న జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రైట్ అన్న నిన్న కేసీఆర్ గారు బర్త్డే పోయిరు ఎట్లా జరిగినాయి సెలబ్రేషన్స్ చాలా అసలు మేము ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే మేము నిజంగా కూడా ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు మొత్తం గేట్ ముందట నుంచి మెయిన్ రోడ్ వరకు బారులు తీరిపోయిండ్రు ఎట్లయినా చేసి కేసీఆర్ని కలవాలని అసలు అంటే ఎవరిని కలవారనే ఇన్ఫర్మేషనే ఉంది జనరల్ గా కేసీఆర్ గారు బర్త్డేలకు ఇట్లా కలుసుడు అనేది మొదటి నుంచి కూడా తనకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ జనాలు నిన్న కేసీఆర్ని గారు కలవాలి ఒక్కసారి చూడాలి ఒక్కసారి ఫోటో దిగాలనేటువంటి వాళ్ళు వేలల్లో వచ్చిండ్రు వేలల్లో వచ్చి ఒక దశలో మేము కంట్రోల్ చేయలేకపోయినాం అసలు గేట్లు ఒక్కసారి ఇట్లా తీయగానే ఒక్కసారి ఒక 2-3 వేల మంది లోపలికి వచ్చేసింది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకటేసారి 3-4 వేల మందిని కంట్రోల్ చేయలేం కదా 3-4 వేల మంది ఒక్కటేసారి లోపలికి వచ్చేసరికి మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోయింది రెండోది ఏంటంటే డైనింగ్ హాలు ఇవన్నీ కూడా హాల్ అంతా నిండిపోయింది అయినా కూడా కేసీఆర్ గారు చాలా ఓపికగా చాలా పేషెన్స్గా ప్రతి ఒక్కరిని కలిసి రాత్రి 10:30 వరకు కలిసి అందరితోని ఫోటోలు దిగి పంపించింది అంటే మీరు ఫోన్ చేసినప్పుడు నిన్న నైట్ ఫోన్ చేసినప్పుడు కూడా అక్కడే ఉన్నా ఓకే అంటే జనంకు ఎంత అది కనబడుతుందంటే కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారితో ఒక ఫోటో ముఖ్యంగా మేము గమనించిందంతా దాంట్లో 95% యూతే ఉన్నారు 95% ఎక్కువ యూతే కనబడింది అంటే కేసీఆర్కు ఉన్నటువంటి ఆదరణ అది రైట్ వీళ్ళని ఎవరైనా మీరు పురమాయించరా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారా ఓపెన్ గా చెప్పండి నేనేమంటున్నా నేను ఎవరిని కలిసేది లేకుండా ఎమ్మెల్యేల వరకు మాజీ కార్పొరేషన్ చైర్మన్స్ వరకు పార్టీలో ముఖ్య నాయకుల వరకు కలుద్దాం అన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారికి అక్కడ కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉంది అంతే ఓకే కానీ అందరికీ కలుస్తాడు అనేటువంటిది ఎవ్వరికి కూడా తెలియదు కానీ పొద్దున 10 గంటల నుంచే వెయిట్ చేస్తున్నారట కొంతమంది మేము అన్న 6 o'clock వచ్చినామన్నా 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామన్నా మేము 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామన్నా ఒక్కసారి కలిసిపోతామన్నా అసలు నిన్న కేసీఆర్ గారి ఇంటి ముంగట ఉన్నటువంటి పార్కు అంత గార్డెనింగ్ అంతా నిండిపోయిండ్రు ఒక దశలో కేసీఆర్ గారు కూడా ఇంతమంది ఒక్కసారి క్రౌడ్ హాల్లో ఉన్నటువంటి కెపాసిటీ ఒక 200-100 మంది కెపాసిటీని ఒకసారి 1000-2000 వేల మంది హాల్లోకి వస్తే ఎట్లుంటుంది ముంగట ఉన్నటువంటి గార్డెన్ అంతా నిండిపోయింది అంటే ఈజీగా ఒక 4-5 వేల మంది లోపలికి వచ్చేసారు మళ్ళీ బయట ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి గేట్ ముంగట ఉన్నాయి అవన్నీ సపరేట్ మేము ఏం చేసినామంటే దాన్ని దశల వారీగా కొంచెం దాన్ని అది చేసుకుంటూ అందరినీ కల్పించేటువంటి ప్రయత్నం చేసినాం ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ గారు వచ్చి అరే ఒక్కటేసారి ఇంత క్రౌడ్ వచ్చింది మెల్లమెల్లగా కలుద్దాం అనేసి కేటీఆర్ గారు వెళ్ళి వాళ్ళతో సముదాయించి మైక్ పెట్టి అప్పటికప్పుడు మైక్ అరేంజ్ చేసుకొని ఆ బండ్లల్లో ఉంటుంది కదా కార్లల్లో ఆ చిన్న మైకులు పెట్టి కొంచెం మీరు సహకరించాలి ఒక్కటేసారి ఇంత రావడం వల్ల ఇబ్బంది అవుతుంది సార్ కలుస్తాడు కానీ తర్వాత కలుస్తాడు ఎందుకంటే పాపం 70-72 సంవత్సరాల వయసు ఎక్కువసేపు నిలబడలేకపోతుండే ఆ కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక గంట తర్వాత తను ఎక్కువసేపు నిలబడలేకపోతాడు కాబట్టి కొంచెం మేమే రిక్వెస్ట్ చేసినాం అయినా కూడా మేము కేసీఆర్ని కలవాలని లిటరల్గా చెప్పాలంటే ఒక ధర్నా మాదిరిగా మేము సార్ను కలిసిపోతాం ఓకే కేసీఆర్ని కలవని దీడికెళ్ళి కదలమని కూర్చున్నారు ఓకే అంటే కేసీఆర్ గారు ప్రజల్లో కట్టుకున్నటువంటి గూడు అది అంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఒక ఆత్మస్థైర్యం అంటే కేసీఆర్ గారిని ఎవరు ఆర్గనైజ్ చేయకుండా ఎవరు పిలవకుండా అసలు కలుస్తాడు అనేది లేనేలేదు అయినా కూడా జనాలు 6-7 గంటలు మార్నింగ్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఎక్కడ విజయవాడకి వెళ్ళి వచ్చినామని చెప్పిండు కొంతమంది ఆంధ్ర నుంచి కూడా విజయవాడ నిన్న అంటుండ్రు కేసీఆర్ గారు ఎక్కువసేపు అన్నా నిలబడమనన్నా మేము ఆంధ్రాకి వెళ్ళి వచ్చినామన్నా కోదాడకి వెళ్ళి వచ్చినామన్నా ఖమ్మంకి వెళ్ళి వచ్చినామన్నా ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చినామన్నా నిలబడమని చెప్పండి అన్న 1 గంట సేపు అన్న 1 గంట సేపు అంటే నిన్న అంతమందిని కలిసేంత వరకు కూడా అంటే దాన్ని ఏం చేసినామంటే
ఒక 3-4 బిట్లు చేసేసినాం. రైట్. ఓకే, మీకు ఎందుకు రాత్రి అంతగానం లేట్ అయింది మరి మీకు? అంటే రాత్రి మాకు కేసీఆర్ గారు వీళ్ళు వచ్చినటువంటి అందరినీ కలవడానికి దాదాపు 10:30-11 అయింది. 11 అయిన తర్వాత మళ్ళీ అప్పటి వరకు ఇంకా ఎమ్మెల్యేలు కొంతమంది ముఖ్యులు అక్కడే ఉండిపోయారు. ఫస్ట్ జనంనే కలిసిండు. వచ్చినటువంటి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్నే ఫస్ట్ కలిసిండు. దాంట్లో లీడర్లు ఎవరు లేరు. అంట్లో ఫస్ట్ పబ్లిక్ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఫోను, ప్రతి ఒక్కరికి ఫోటో దిగి పంపించిండు. ప్రతి ఒక్కరి మీద భుజాల మీద చేయలేయడం, ప్రతి ఒక్కరికి ఫోటో కావాలి సార్ నేను సెల్ఫీ తీసుకుంటా, ఆ ఫోటో తీసుకున్న దాకా వెళ్ళలే. అట్లా అందరికీ ఫోటోలు అవన్నీ ఇచ్చేసరికి మాకు ఇదంతా వీళ్ళందరూ వెళ్ళిపోయే వరకు అందరు వెళ్ళిపోయే వరకు ఉన్నాం కాబట్టి మాకు ఆలస్యం. రైట్. ఓకే అన్న, సరే ఇది కేసీఆర్ బర్త్డేకి సంబంధించినటువంటి అంశాలు. ఇవి పక్కన పెడితే మొన్నటికి మొన్న మీరు అత్యంత ఆప్తునిగా ఉంటారు కాబట్టి హరీష్ రావు గారి దగ్గర, అందుకోసం అడుగుతా ఉన్నా. హరీష్ రావు గారు పిఏ అరెస్ట్ అని చెప్పేసి వార్తా కథనాలు చూసినాం. అయ్యిందా పిఏ అరెస్ట్? అయ్యిందా? పిఏ కాదు అది మీడియాలో వస్తుంది, తప్పది. పిఏ కాదు, ఆయనే మాకు సంబంధం లేని వ్యక్తి. ఎవరు? వంశీకృష్ణ అన్నట్టు ఆయన మాకు సంబంధం లేని వ్యక్తి. మాకు అమ్మ పేషీలో పనిచేసేటువంటి వ్యక్తి కాదు. కానీ ఊరికేనే ప్రభుత్వమే బట్టగాల్చి మీదేసే విధంగా మా మీద ప్రొపగండా చేస్తుందని అనుకుంటా ఉన్నాం. ఇంతకుముందు కూడా అట్లే చేసిండు, ఇప్పుడు కూడా అట్లే చేస్తుండ్రు. కాబట్టి పేషీలో పనిచేసేటువంటి వ్యక్తి కాదు, అది అబద్ధం. ఓకే, మీడియా ప్రచారం అబద్ధం. రైట్. మీడియా ప్రచారం అని అంటే మీడియాలో రాస్తున్నారు కదా హరీష్ రావు గారు పిఏ కాదని. మరి ఒక్కసారి కూడా ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఖండించాలి? ఇప్పుడు నేను కూడా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. సంబంధం లేని వ్యక్తి గురించి ఎట్లా మాట్లాడతాం? అది ఊడికే మీడియా ప్రచారం చేస్తా ఉన్నది, ప్రభుత్వమే ప్రచారం చేస్తా ఉన్నది అని అనుకుంటున్నా. అన్న 10 ఏళ్ళు పాలించరు, తెలంగాణ పోరాడిండు, కొట్లాడిండు, కేసీఆర్ సాగునోట్లో తలకాయ పెట్టిండు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ కాంచెల్లి కింది స్థాయి కార్యకర్త దాకా చెప్తారు కదా. మరి ఎందుకు ఓడిపోయారు అని అంటే ఏం చెప్తారు? ఓడిపోయిండ్రు అనేదానికి 10 సంవత్సరాల అధికారంలో జనంకి మార్పు కోరుకున్నారేమో. దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల నిర్ణయమే చివరికి ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా వాళ్ళ నిర్ణయమే ఉంటుంది. సో ప్రజలకు ఒకసారి మార్పు కావాలనుకున్నారు. రెండో అంశము, కాంగ్రెస్ పార్టీ అన్నివి కాని హామీలన్నీ ఇచ్చిండ్రు. ఒక 420 హామీలు ఇచ్చిండ్రు. వాళ్ళ నోటికి వచ్చింది చెప్పిండ్రు. ప్రజలు బహుశా దానికి డైవర్ట్ అయ్యిండ్రేమో, ఒకసారి కాంగ్రెస్ ను కూడా చూద్దాం అనేటువంటి భావనకు వచ్చిండ్రేమో. బట్ బీఆర్ఎస్ పార్టీకి అహంకారం ఎక్కువైపోయింది, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అహంకారం ఎక్కువైంది, అందుకోసమే ఈ పరిస్థితి వచ్చింది అని. అహంకారం ఎక్కువైంది అని అనుకుంటే నిన్న కేసీఆర్ గారికి చెప్పకుండానే 4-5 వేల మందికి పైగా వచ్చిండ్రు. 4-5 వేల మంది అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్, గ్యాదరింగ్ లేదు, కలుస్తాడనేటువంటి మెసేజ్ లేదు, అయినా 5-6 వేల మంది వచ్చిండ్రు అని అంటే అసలు ఇంకెట్లుంటది మీరు ఆలోచన చేయండి. అయినా వచ్చిన వాళ్ళందరికీ కూడా కలిసేటువంటి ప్రయత్నం, ప్రతి ఒక్కరితో ఫోటో దిగేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండ్రు. అంటే మా మీద నిజంగా మా మీద గట్లుంటే ఎట్లుంటది? కొంత జరిగింది, కొంత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీద పార్టీ మీద పడ్డారు. రైట్. అంత గుడ్డిగా ఎందుకు పోయారు మరి ఎలక్షన్ల టైంలో? అంటే ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవకాశం ఉండే, మార్చిన 15 మంది అట్లా గెలిచిరు వాళ్ళంతా కూడా. ఇంకా కొంతమందిని కూడా మార్చుంటే కనుక బాగుంటుండే అన్న స్ట్రాటజీని ఎందుకు మిస్ అయ్యారు? జనరల్గా ఏముంటదంటే ఒక ఎలక్షన్ మూడుకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఏం కనబడే, మార్చాల్సినటువంటి అవసరం ఉండే నిజమే. కానీ ఎందుకనో సరే ఈసారి చూద్దాంలే అన్నటువంటి భావనలో కేసీఆర్ గారు కొంత విశ్వాసంతో వెళ్ళిపోయింది. మాకు ఎక్కడ దెబ్బ పడిందంటే లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ మీద పడిందేమో. కేసీఆర్ గారి మీద వ్యతిరేక లేదు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఉండేటువంటి వ్యతిరేకత పార్టీ మీద పడి మాకు నష్టం జరిగింది. అంతే తప్ప మా పార్టీ మీద కాదు, మా నాయకుడి మీద కాదు. ఓకే, ఎక్కడైనా సహజంగా ఉంటుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండండి, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేది ఉంటుంది కదా డెఫినెట్ గా. రైట్. అంటే ఈ 10 సంవత్సరాల పాలన పట్ల వచ్చిన యాంటీ ఇన్కమెన్స్ వల్లనే ఓడిపోయినాం అని అంటారు, అంతేనా? డెఫినెట్ గా. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా వ్యతిరేకత రావడం సహజంగానే ఉంటుంది. ఈసారి ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాడు? కేసీఆర్ గారు ఆదేశిస్తే ఏ నియోజకవర్గం చెప్తే ఆడికి వెళ్ళి పోటీ చేస్తారు. నాదేం లేదు, కేసీఆర్ గారి ఆలోచన విధానం,
పార్టీ నిర్ణయమే శిరోధార్యం. రైట్. ఏమన్నా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలను పట్టుకొని పని చేస్తున్నారా మీరు? ఏమన్నా ఏం చేయట్లేదు, పార్టీ కోసం పనిచేస్తున్నా, పార్టీ కోసమే పనిచేస్తా. కేసీఆర్ గారు పలానా దగ్గర పోటీ చేయంటే పలానా దగ్గరనే పోటీ చేస్తాం. కేసీఆర్ గారు చేయమంటే చేస్తారా, హరీష్ రావు గారు చేయమంటే? కేసీఆర్ గారు చేయమంటేనే చేస్తాం. కేసీఆర్ గారే పార్టీ నాయకుడు, కేసీఆర్ గారే మా పార్టీ దిశ అన్ని నిర్ణయించేటోళ్ళే కేసీఆర్ గారు. రైట్. అంటే ఎవరికి వారు యమునా తీరే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద లీడర్లు అందరూ కూడా చీలిపోయి ఉన్నారు అని అంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళుగా మాట మాట్లాడితే ఎట్లా? అసలు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మేము సిస్టంగా ఉన్నామా, కాంగ్రెస్ పార్టీ సిస్టంగా ఉన్నదా? ఎవరమైనా మేము పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నాం, పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తా ఉన్నాం, పార్టీని పెంచడానికి పనిచేస్తా ఉన్నారు కదా. ఎవరికి వారే ఏం నా తీరం ఎక్కడ ఉంది? కాంగ్రెస్ పార్టీ కనబడతా ఉన్నది. ఒక మంత్రికి మాట్లాడితే పొంతన ఉండదు, ముఖ్యమంత్రికి మంత్రులకు మాట్లాడడానికి పొంతన ఉండదు, క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడితేనే పొంతన ఉండదు. ఏం పొంతన లేదా? ఏ పొంతనైనా ఏం పొంతన? ఒక మంత్రి ఏమంటాడు, రుణమాఫీ ఇప్పుడు కాదు అని చెప్తాడు, ఒక ఆయన డిసెంబర్ వరకు చేస్తా అంటాడు, ఒక ఆయన మార్చి వరకు చేస్తా అంటాడు. ఇది నిరంతర ప్రక్రియ అని ఇంకో ఆయన చెప్తాడు. అంటే గమ్మతి చాలా అంశాలలో కూడా మంత్రులకు ముఖ్యమంత్రికి సయోధ్య లేదు, మంత్రుల మధ్య సమన్వయం లేదు. నిజంగా సమన్వయం ఉంటే బీసీ కులగనని అన్నాడు, ఒక ఆయన ఏమో బాగుంది అన్నాడు, ఒక ఆయన బాగాలేదు అనేసి ఇది తలగబెడుతుందని తలగబెట్టే సొంత పార్టీ అయింది. అది కంట్రోల్ ఏడుందండి? కాంగ్రెస్ పార్టీ ఇది రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఎక్కడ కూడా అది కాంగ్రెస్ పార్టీ అనేది కన్ఫ్యూజ్ చేసిన పార్టీ, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటది, జనాన్ని మభ్య పెడుతుంటది, ఒక వాళ్ళకు మధ్య సయోధ్య ఉండదు అనేది సహజంగానే తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ గురించి. రైట్. బట్ ఎర్రోల శ్రీనివాస్ ఏమో కంటోన్మెంట్ ను పట్టుకున్నాడు అని అంటే ఏం చెప్తారు మీరు? కంటోన్మెంట్లోనే ఉంటున్నా నేను, నా ఇల్లే కంటోన్మెంట్, నేను పెరిగింది ఇక్కడనే కాబట్టి కంటోన్మెంట్లోనే ఉంటున్నా నేను, నా ఇల్లే కంటోన్మెంట్, ఇక్కడనే ఉంటున్నా నేను, సహజంగా నేను ఉండేది ఇక్కడే. పట్టుకొని ఉండంటే కంటోన్మెంట్లోనే ఉంటున్నా నేను. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడన్నా? మాది సొంతం నెగిటివిటీ సిద్దిపేట దగ్గర చిన్న కోడూరు. ఓకే. అంటే ఇది ప్రాపర్ ఎట్లయితుంది? అది కదా ప్రాపర్ కావాలి. నేనంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటుంది, 30 ఏళ్ళ నుంచి నాకు ఇల్లు ఉంది ఇక్కడే, నా ఓటు కూడా ఇక్కడే ఉంది, 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఓకే. సో చాలా మందికి నేను ఇక్కడే ఉంటున్నాను, చాలా మందికి తెలుసు ఇక్కడ. రైట్. కంటోన్మెంట్ లో రాజకీయాలు చేయాలని చెప్పేసి మీరు నిశ్చయించుకున్నారా ఏమన్నా? ఏదైనా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వెళ్తాం. రైట్. నేను గతంలో కూడా అడిగినా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ పరిధి మొత్తం కూడా వాల్ పెయింటింగ్ చేయించారు మీరు. డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ జిందాబాద్ అని చెప్పేసి, లేకపోతే ఇతర ఏదేమైనప్పటికీ చేయించారు. ఎందుకు చేయించాల్సి వచ్చింది కంటోన్మెంట్ లా? జనరల్ గా ఒక కంటోన్మెంట్ లో చేయించలేదు, ఇటు ఉప్పల్ నుంచి ఇటు బంజారాహిల్స్ వరకు, ఇక్కడికి వెళ్ళి ఇటు సిద్దిపేట వరకు ఆ రూట్లో చేయించినాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో అప్పుడు నేను స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండి, ఎక్కడైతే సిటీలో ఎక్కడెక్కడైతే మనము ఉంటున్నామో అంటే మెయిన్ సెంటర్లలో బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, తెలంగాణ భవన్, ఇటు ఉప్పల్ వరకు, అట్లే ఇటు మా సిద్దిపేట రూట్ కాబట్టి ఇటు ఈ రూట్ అంతే పెయింటింగ్ చేయించి, అట్లా దానికి స్పెషల్గా ఏం లేదు. తెలంగాణ నినాదం అనేది ప్రతి వాళ్ళ మైండ్లకి వెళ్ళాలి, తెలంగాణ స్ఫూర్తి చాటాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మెయిన్ సెంటర్లలో చేయించుకున్నాం. కంటోన్మెంట్ పర్టికులర్ గా ఏం లేదు. కంటోన్మెంట్ అంటే నేను ఉంటున్నా కాబట్టి. రైట్. ఆల్రెడీ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది లీడర్లు కూడా ఉన్నారు కదా ఆల్రెడీ, అయినప్పటికీ కూడా పోటీ వాతావరణం కాదా ఇది? ఎవరమైనా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు చేయాల్సింది. చాలా మంది పోటీలో ఉంటారు, ఎవరు పార్టీ నిర్ణయిస్తే వాళ్ళని పోటీ చేయాలా, అనివార్యంగా ఇంకోళ్ళకు మద్దతు తెలపాలి. ఏదైనా పార్టీ నిర్ణయం కదా, ఎక్కడ పోటీ పడ్డా డెఫినెట్ గా పోటీ వాతావరణం నుంచి అధిష్టానం ఒక పేరు సూచించినప్పుడు అనివార్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం పడుతుంది. అట్లా ఒకవేళ భవిష్యత్తులో మీకు కనుక కంటోన్మెంట్ నుంచి స్థానం రాకపోతే, నేనేమంటున్నా, మళ్ళీ కంటోన్మెంట్ లో ఉన్నాం కాబట్టి కంటోన్మెంట్ లో కూడా ఆశించినాం. మా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాదు అక్కడ నుంచి ప్రయత్నం చేసినాం, దాదాపుగా ఇవ్వాలనేటువంటి వాతావరణం అక్కడ కూడా నాకు పాజిటివ్ ఉండే, సర్వే చేపిస్తా అక్కడైనా ఇక్కడైనా. సో ఏదైనా పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే వదిలేసినాం. పార్టీ ఏ నిర్ణయం సూచిస్తే దాన్ని కట్టుబడి ఉండాలనేటువంటి ఒక సిన్సియర్ కార్యకర్తగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక సైనికుడిగా, బీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా వాటి కోసం ఎల్లప్పుడూ మా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను అట్లే పనిచేస్తాను. పార్టీ కట్టుబడి ఉంటారా? ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ అంతే కదా, కట్టుబడి ఉన్నా కాబట్టి 24 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఎక్కడ కూడా డిఫేమ్ చేయకుండా అక్కడే నిలబడింది కదా, అదే నా క్రమశిక్షణ. జైరాబాద్ ఎందుకు ఇవ్వలేదు మరి మీకు? జైరాబాద్ అయినా చివరి వరకు కూడా కొంతమంది
క్యాండిడేట్లను మార్చాలన్నా వద్దు అనుకున్నప్పుడు ఇదే ఉన్న క్యాండిడేట్లతోనే వెళ్దాము అనుకున్నారు కాబట్టి ఇవ్వడం కుదరలేదు. ఓకే, అదే రీజన్ లేకపోతే అన్ఫిట్ ఫర్ జహీరాబాద్ అని చెప్పేసి అట్లేం లేదు, ఎర్రవల్లి శ్రీనివాస్ అట్లేం లేదు. జహీరాబాద్ అయినా మిగిలిన కొన్ని కాన్స్టిట్యున్సీలు మార్చాలనుకున్నప్పుడు మార్చుతున్నప్పుడు అవకాశం ఇస్తామని చెప్పింది. మార్చలే కాబట్టి రాలేదు. దాంట్లో అన్ఫిట్ అనేవాడు రాంగ్ వర్డ్. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు, మీరు ఏం చేశారన్న దాంతో? ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎస్సీల కోసం ఎస్టీల కోసం అంటే వీళ్ళకు ఉండేటువంటి కొన్ని అనేకమైనటువంటి సమస్యలు, రక్షణపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, కమిషన్ అనేది కంప్లీట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులను వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి గతంలో ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే వాటి మీద వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి సాయం చేపించి వాళ్ళని ఆదుకోవడానికి కమిషన్ అనేది పెద్ద కృషి చేసింది. సో కమిషన్ వల్ల ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి కమిషన్కు పోతే మా సమస్య పరిష్కారం అవుతుంది, మాకు ఎమ్మెల్యే మంత్రి ఎవరు లేకపోయినా కమిషన్ దగ్గరికి వెళ్తే మా సమస్య వింటది, పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది అనేటువంటి ఒక భరోసా కల్పించగలిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు మీటింగ్ పెట్టి దానివల్ల గ్రీవెన్స్ తీసుకున్నాం. జిల్లాలలోకి వెళ్ళినప్పుడు కలెక్టరేట్లో కూర్చొని కలెక్టర్ సమావేశాలు, ఎస్పీ కమిషనర్లతో కూర్చొని రివ్యూ నిర్వహించి అక్కడ ఏవైతే వాళ్ళ వచ్చేటువంటి గ్రీవియన్స్ తీసుకొని అట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉన్నటువంటి ఇవన్నిటి మీద కూడా రివ్యూ చేసి దాదాపుగా నేనున్నప్పుడు 95% కేసులకు మేము పరిష్కారం దిశగా కేసులన్నిటి పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేసినాం. 95%. బహుశా మా ముందు మా తర్వాత ఇంకెవరు చేయలేరు అది. ఓకే, అంత అద్భుతంగా చేయగలిగినాం. ఒక స్కూల్లో 750 మంది విద్యార్థులకు, గురుకులాల్లో పేద విద్యార్థులకు, ఓకే వాళ్ళకు పేద విద్యార్థులు కనీసం వాళ్ళు వెళ్ళి అంటే వాళ్ళకి తెలియనటువంటి విద్యార్థులను ఎవరైనా మన కమిషన్కి వస్తే వాళ్ళ పిల్లలను తీసుకుపోయి రెసిడెన్షియల్ స్కూల్లో గురుకులాలలో వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించి అక్కడ గురుకుల సెక్రటరీ కానివ్వండి, ఎస్సీ హాస్టల్స్ కానివ్వండి, వెల్ఫేర్ హాస్టల్లో ఇలా 750 మంది విద్యార్థులకు మేము సీట్లు ఇప్పించడం జరిగింది. ఓకే, అంటే 95% కేసులను డిస్పోజల్ చేసినాం. ఓకే, ఇట్లా 33 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లు పెట్టినాం. అక్కడ ఎస్పీ, కలెక్టరు, స్థానిక ఎమ్మెల్యే లేకుంటే మంత్రి వీళ్ళందరితో ఒక సమీక్ష చేసి ఈ వర్గాలకు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఎవరు పట్టించుకోకపోయినా కమిషన్ దగ్గరికి వెళితే మాకు ఒక భరోసా, పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ చేస్తారు, రెవెన్యూలో మా భూమి పంచాయతీ ఉంది అంటే కమిషన్కి పోతే మేము వీళ్ళు మాకు భరోసా ఇస్తారన్నటువంటి ఒక భరోసాని ఇవ్వగలిగింది కమిషన్. ఓకే, సో రోజు దాదాపుగా ఒక 300-400 మంది కమిషన్కి విజిట్ చేస్తారు. రైట్, కమిషన్లో మీరు ఇంత కృషి చేశారు కదా, చూస్తేనేమో ఈ వెస్ట్ మారేడుపల్లిలో అపార్ట్మెంట్లో ఉంటున్నా క్రాంతి అనే చెప్తున్నారు. నాకు ₹1 కూడా సంపాదించుకోలేదా? పైసలు సంపాదించుకోనికి స్కోపు లేదు కదా, పైసలు సంపాదించుకోనికి కాదు కదా. కమిషన్ చైర్మన్గా ఉండడం అనేది నాకు ఒక ప్రభుత్వము లేకుంటే పార్టీ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. అంటే ఒక విషయం చెప్తా, ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉండడం వల్ల నల్లమల్లలో ఉండేటువంటి సెంచులతోని కలిసి ఒక గొప్ప అదృష్టం దొరికింది నాకు. సెంచులతోని కూర్చొని ఇట్లా మనం ఇప్పుడు ఎట్లయితే కూర్చున్నామో వాళ్ళతో కూర్చొని భోజనం చేసే అవకాశం దొరికింది. నేను చిన్నప్పటి నుంచి నేను పీజీ చేస్తున్నప్పుడు అనుకునేవాడిని, సెంచుల గురించి చదువుకున్నప్పుడు అరే ఈ సెంచు పెంటాలు ఒక్కరోజన్న విజిట్ చేయాలని అనుకున్నాను. శ్రీశైలము టెంపుల్ వెళ్ళేటప్పుడు అడవులలో పోయేటప్పుడు ఇక్కడ సెంచు పెంటలు ఉంటాయి అంటే కనీసం అక్కడ దిగి నడిచే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా అది ఏజెన్సీ ప్రాంతం, కంప్లీట్గా నీకు అడవి ప్రాంతం కదా, ఫారెస్ట్ ఏరియా కాబట్టి నీకు వెళ్ళేటువంటి అవకాశం నార్మల్లకు దొరకదు. కానీ ఒక చైర్మన్గా, కమిషన్ చైర్మన్గా, ఆ వర్గాల కోసమే ఉన్నటువంటి కమిషన్ చైర్మన్గా సెంచుపెంటలకు వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి తెలుసుకునే గొప్ప అవకాశం వచ్చింది కదా. నా జీవితంలో గ్రేట్గా ఫీల్ అవుతా అంటే మీరు నమ్మరు,
సెంచుపెంటలకు వెళ్ళి దాదాపుగా 30-40 కిలోమీటర్ల లోపలికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ 30-40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అది నీ కంప్లీట్ గా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యరు. కానీ పోలీసు భద్రతతోని మేము మా అధికారులందరినీ తీసుకెళ్ళిండ్రు. నేను చూడాలని చెప్పిన 2 సార్లు రిజెక్ట్ చేసిరు. సార్ అంత ఫారెస్ట్లోకి వెళ్ళలేరు, మా ఇబ్బంది అవుతుంది, మీరు వెళ్ళలేరు, మాకు కూంబింగ్ ఉంటుంది, అది ఇది ఉంటే చాలాసార్లు చెప్పింది. నాకు లేదు, నథింగ్ డూయింగ్, నేను వెళ్తా, మీరు రాకపోతే నేను వెళ్తా అని చెప్పిన. అనివార్యంగా ఎస్పీ కలెక్టర్ గారు మాకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మమ్మల్ని అంత దూరం తీసుకెళ్ళిండ్రు. అది చూసిన తర్వాత నాకు చెలించిపోయి, అరే ఇంత దూరం వీళ్ళు ఎట్లా నడుస్తారు, వీళ్ళకి ఉన్న బడ్జెట్లో రోడ్ ఎందుకు వేస్తలేరని అడిగిన నేను. అది తక్షణమే రోడ్ వేసుకున్నారు. 45 రోజులలో రోడ్ వేసిండ్రు. అంటే వాళ్ళు పండించేటువంటి పంటలకు ప్రభుత్వం నుంచి, గిరిజన సహకార సంఘం నుంచి పండించేటువంటి పంటలకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి కొనాలి. అవి కొంటుండ్రా లేదా అని అడిగినాం. అంటే నీకు మనలాగా ఉండదు వాళ్ళ పరిస్థితి. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అత్యధికంగా వెనకబడినటువంటి ఎవరినైనా చూడాలంటే ఆ వర్గాలను చూడాలి. 3 పూటల తిండి తినలేకపోతారు. 3 పూటల తిండి తినలేకపోతారు. చిన్నపిల్లలకు చదువు ఉండదు, చదువు మధ్యలో ఆపేస్తారు. వాళ్ళకి చదువు అనేది చాలా మంది పిల్లలకు తెలియదు. ఇట్లాంటి వాళ్ళను మేము సందర్శించి వాళ్ళని తీసుకొచ్చి చైతన్యపరిచి స్కూల్లో వేయడం అంటే ఎంత గొప్ప అవకాశం. ఎవరికి కావాలి డబ్బులు, ఎవరికి కావాలి పైసలు. నిజంగా ఎర్రవెల్లి శ్రీనివాస్కు డబ్బుల మీద ఆశ లేదా? నాకు డబ్బుల మీద, నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నాకు డబ్బుల మీద ఆశ లేదు. సమాజానికి ఒక సేవ చేయాలనేటువంటి తాపత్రయం తప్ప డబ్బుల మీద ఆశ లేదు. నిజంగా డబ్బుల మీద ఆశ లేని రాజకీయ నాయకుడు ఉంటాడా? ఉంటారు. ఎందుకుండరు? చాలా మంది ఉంటారు. ఒకరు చూపించండి. ఎందుకు? చాలా మంది ఉంటారు. ఎందుకుండరు? ఖర్చులకు వెళ్ళడం వేరు, డబ్బులే సంపాదించుకోవాలనడం వేరు. అట్లా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా మంది ఉంటారు. అట్లా మనం ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు అంటే కేవలం డబ్బుల కోసము, కాంట్రాక్ట్ల కోసమే వస్తారనేటువంటి భావన అది తప్పు. డెఫినెట్గా ప్రజాసేవ చేయాలన్నటువంటి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. రైట్. మొదట అదే ఆలోచనతో మొదలవుతుంది. కాకపోతే రాను రాను రాజగురం గాడిదైనట్టుగా డబ్బుల మీద ఆశలు చూపించుకుంటారా, చూపియరా? నేనేమంటున్నా, మినిమం ఒక నాయకుడు ప్రజలకు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అది ప్రజల నిత్యావసరం. మనీ అనేది నిత్యావసరం, అవసరం. అది తప్పకుండా కావాలి. అవసరం వచ్చినప్పుడు కావాలి. మీకు అవసరం ఉంటుందా, ఉండదా? ఎందుకుండదు? నేను మనిషినే కదా. నేనేమంటున్నా, ఆశ వేరు, అత్యాశ వేరు. ఆశ ఉంటుంది తప్ప అత్యాశ లేదని చెప్తున్నా నేను. నిజంగా చెప్పండి అన్న, మీరు ఎంత సంపాదించుంటారు? నా దగ్గర ఏమి లేదు. నాకు ఒక ఇల్లు, ఒక కారు తప్ప నా దగ్గర ఏం లేదు. ఇంత సాదాసీదా మనిషి ఎర్రవెల్లి శ్రీనివాస్? 100% సాదాసీదా మనిషి. సరే, కాసేపు ఈ పర్సనల్ విషయాలు పక్కన పెడితే పొలిటికల్గా మళ్ళీ మాట్లాడుకుంటే, ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన? అంటే రేవంత్ రెడ్డి పరిపాలన అంటే 14 నెలల పరిపాలనలో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. చేస్తానన్న పనులు చేయలేదు. ఇచ్చిన హామీలను తొంగల దొక్కిండ్రు. అడగబోతే బూతు పురాణం తప్ప ప్రజలకు చేస్తున్నది ఏం లేదు. సొంత పార్టీల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతున్నది. ఆ జిల్లాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల, మంత్రులు ఆల్రెడీ వచ్చేసింది. మీకు కూడా తెలుసు. జిల్లాలలో వెళ్ళి ఆ జిల్లాలలో రివ్యూలు చేసేటువంటి పరిస్థితికి భవిష్యత్తులో ఉండే జిల్లాలకు వెళ్ళి వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీల గురించి చెప్పితే ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది. నాకు తెలిసి కొద్ది రోజులల్లా వీళ్ళు గ్రామాలలోకి వెళ్ళలేని పరిస్థితి ఎదురవుతుంది. తిరగబడతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. డెఫినెట్గా ఆల్రెడీ ఇప్పటికే సగం అయిపోయింది. సగం దాకా వచ్చింది. 50% వీళ్ళు దాటిపోయినరు వ్యతిరేకత. ఏం చేసిండ్రు? ఒక్క పని చేయాలి. ఈ 14 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఫలానా ప్రాజెక్టు, ఫలానా పథకం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసింది, లేదంటే పూర్తి స్థాయిలో దీని మీద ఖర్చు పెట్టింది, దీని మీద పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ను వీళ్ళు భుజాన వేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక ప్రాజెక్టు లేదు, ఒక పథకం లేదు. అవునా? మొన్న దావోస్కు పోయి అన్ని 100 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిండు. 1,78,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. అది కాదంటారా? 1,78,000 కోట్లు మాటలకు చెప్తున్నారు, చేతలలో లేవు. అవి పేపర్ మీద లేదు. పేపర్ మీద ఉంటే ప్రాక్టికల్గా లేదు. అది ప్రాక్టికల్గా లేదు. ఇప్పుడు
మెగా కృష్ణారెడ్డి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రోడ్ అవతల ఆయన ఉంటాడు, రోడ్ అవతల ఈయన ఉంటారు. ఈ ప్రాజెక్టును కుదుర్చుకోవడానికి ఎంఓ వేయించుకోవడానికి దావోస్ పోయిండ్రు. ఇంకోటి మన వికారాబాదు అదేంటి అడవుల పైన వెల్నెస్ సెంటర్ పెట్టడానికి 26,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. వెల్నెస్ సెంటర్ అనేది ఆడ ఉన్నటువంటి ఏదైతే దవాఖాన్లు ఉన్నాయో తెలంగాణలో కట్టేటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కేసీఆర్ గారు అప్పుడు టీమ్స్ తరహాలో ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని డబ్బులు ఖర్చు పెట్టి వాటిని వేగవంతం చేసి వాటి మీద దృష్టి పెడితే ఈ ప్రభుత్వం బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే కేసీఆర్ చేసే వాటికి ఉల్టా, కేసీఆర్కి పని చేసిండా దానికి ఉల్టా చేయాలి. వీళ్ళకి వచ్చింది లాభం దానివల్ల అంటే మానసిక ఆనందం, శునకానందం. శునకానందం అంటే మానసిక ఆనందము, శునకానందం అంటే నాకు తెలియదు, ఇక మీకే తెలియాలి. శునకానందం అంటే నేను ఏమంటున్నా, తాత్కాలికంగా ఉపశమనం పొందడం. కేసీఆర్ ఇది చేసిండు కాబట్టి దానికి ఆపోజిట్ చేయాలి. వీళ్ళు చేస్తుంది ఏం పని చేస్తుండ్రు అంటే మానసిక పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. కేసీఆర్ గారు టిమ్స్ హాస్పిటల్ కడతా ఉన్నాడు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉన్నాడు. దానికి ఇంకో పేరు పెట్టి కట్టాలి. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు, అది కాకుండా నేను ఇంకోటి కట్టాలి, మూసి కట్టాలి. ఇంతే. ఇక కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెట్టిండు, దానికి ఉల్టా ఒకటి పెట్టాలి. మరి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి వల్ల అనేక మంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్ళు జరిగినాయి కదా, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం మేము. 1,00,000తో పాటు తులం బంగారం అన్నారు. మరి తులం ఎంతమందికి వచ్చింది? దాదాపుగా 6-7 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి ఈ 14 నెలల్లో. 6-7 లక్షల పెళ్లిళ్లకు మరొక తులం బంగారం వచ్చిందా? ఒక్కరికి ఆ ఏకైనా ఎండి వచ్చిందా? 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చిండు అవ్వాతాతలకు. నేను 4,000 ఇస్తా అని చెప్పిండు. 14 నెలలు అయింది. ఎంతమందికి ఇచ్చిండు 4,000? ఈ 14 నెలల్లో మీరు గుర్తుపెట్టుకోండి, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డాడు 2,000 రూపాయలు. అక్కలకు చెల్లెళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఎంతమందికి వచ్చినాయి? అంటే చెప్పడము తప్ప వీళ్ళు చేసింది శూన్యం. ఏ ఒక్క పనిని కూడా సంపూర్ణంగా చేయలేదు. చేయలేదు. రైట్. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా మేమే వస్తాం. వస్తారా? మేమే వస్తాం. ఎట్లా వస్తారు మీరు? ఎట్లా రామో చెప్పు. ఎట్లా వస్తారు? అరే కేసీఆర్ గారికి ఉన్నటువంటి పరిపాలన దక్షత ఈ ప్రాంతం పైన ప్రజలకు ఉండేటువంటి ప్రేమ, మాపై ఉండేటువంటి ప్రేమ ప్రజలకు ఒక అవినాభావ సంబంధం. ఇలా నిన్న కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎవరు పిలిస్తే వచ్చిండ్రని, ఎవరు డబ్బులు ఇస్తే వచ్చిండ్రు, ఎవరు వెహికల్ పెడితే వచ్చిండ్రు, ఎన్ని వేల మంది వచ్చిండ్రు. ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు? 35 ఏళ్ల లోపు యూత్, 40 ఏళ్ల లోపు యూత్ అంతా నిన్న దాదాపుగా ఒక 5-6 వేల మంది, ఇంకా ఎక్కువ ఉన్నారు బయట. మేము కలిసిన వాళ్ళనే 5-6 వేల మంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 5-6 వేల మంది లేరు కదా. ఏదైనా కలవడు అని అంటేనే వాళ్ళు ఊరికేనే వచ్చి నిలబడ్డందుకు కలిసినాడు. కేసీఆర్ కలుస్తుండు అంటే సరిపోదు, తట్టుకోలేదు అంటే జనాలు అట్లా వస్తారు. కేసీఆర్ మీద ఉండేటువంటి ప్రేమ అది. రైట్. తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ మెచ్చిన నాయకుడు, తెలంగాణ ప్రజల కోసం ఆయన సర్వస్వం చేసిండు. ప్రజలకు ఏది అవసరమో చేసిండు. ప్రజలకు నా తెలంగాణ ప్రజల 65 సంవత్సరాల తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అన్ని కోల్పోయినరు. తెలంగాణకు చిరకాలంగా స్థిరస్థాయిలో ఉండిపోయే విధంగా డెవలప్మెంట్ చేయాలని కేసీఆర్ గారు ఒక విజనరీ కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ప్రజలకి ఏం కావాలో చేసిండ్రు. కానీ వీళ్ళు ప్రజలకు ఏం కావాలో అడుగుతున్నారా? కనీసం ప్రజలకు ఏం కావాలో చేస్తున్నారా? కనీసం అంటే ప్రజల అవసరాలను ప్రజల కోసం చేయందే ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. అదో పరిపాలన, అదో పాలన. అంటే అదో పరిపాలన, అదో పాలన. ఏం పాలన కాదా? పరిపాలన లేదా? ఇప్పుడు నిమ్మలంగానే కూర్చొని పార్క్ లో ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం కదా. నిన్న కేసీఆర్ గారి బర్త్డే కదా. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే పీకేసిండ్రండి. మీరు వీకేయలేదా అన్న? గతం వినండి, మీరు వీకేసిరా లేదా? మేము వీకేయాలి. ఎప్పుడు? మేము చాలా సార్లు కట్టుకొని ఇచ్చినాం. కట్టుకున్నారు. నిర్బంధం లేదు. ఫ్లెక్సీల విషయంలో నిర్బంధం లేదు. ఒకవేళ జిహెచ్ఎంసీలో ఎవరి ఫ్లెక్సీ కట్టద్దంటే మేము కట్టలేదు. కానీ కేసీఆర్ గారి ఫ్లెక్సీ బర్త్డే సందర్భంగా కట్టినటువంటి ఓటింగ్స్ అన్ని రాత్రి పీకేసిండ్రు.
వాల్ పోస్టర్లు పీకేసిండ్రు, సర్కులర్ ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా 1 వీక్ బిఫోరే టీఆర్ఎస్ వాళ్ళంతా హంగామా చేస్తారు. కేసీఆర్ బర్త్డే అంటే ఒక టీఆర్ఎస్ వాళ్ళు చేయలే, నిన్న ఊరు చేసుకున్నది, ప్రతి కుటుంబం చేసుకున్నది. కేసీఆర్ గారి బర్త్డే బీఆర్ఎస్ వాళ్ళు చేయలే, నిన్న నాకు తెలిసి ప్రతి విలేజ్ లో చేసుకున్నారు, ప్రతి కుటుంబం చేసుకున్నారు. కేసీఆర్ గారి పథకం అందిన ప్రతి వాళ్ళు నిన్న పండగ చేసుకున్నారండి. తినన్నా నాకు తెలిసి అంటే బీఆర్ఎస్ పార్టీ మీరు తెలంగాణ భవన్కి వచ్చి మీరు ఫ్లెక్సీలు వీకేస్తారు అంటే మీ కురసబుద్ధి గానే కనబడే. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎవరు ఫ్లెక్సీలు కట్టనియద్దు అనేసి మా ఫ్లెక్సీలు పీకేస్తారు. పక్క పొంటి బీజేపీ వాళ్ళు ఉంటాయి, కాంగ్రెస్ వాళ్ళు ఉంటాయి. మరి జీవో అనేది సర్కులర్ అనేది అన్ని పార్టీలకు వర్తించదా? కేసీఆర్ గారు ఫ్లెక్సీలు చింపుతుందేమో ఈ ప్రభుత్వం. కేసీఆర్ గారు ఫ్లెక్సీలు చింపిపోతే కేసీఆర్ గుర్తులు చింపేస్తారా వీళ్ళు? కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారా? ముఖ్యమంత్రి అనుకుంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే నువ్వు కూర్చుండేటువంటి కమాండ్ కంట్రోల్ లేకుండా చేస్తావా? నువ్వు కూర్చుండేటువంటి పరిపాలించేటువంటి అంబేద్కర్ భవన్ సెక్రటరియట్ కూల్చేస్తావా? పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ కూల్చేస్తారా? ఎదురుగా ఉన్నటువంటి అమరవీళ్ళ స్తూపం కూల్చేస్తారా? జిల్లాల్లో ఉండేటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లు కూల్చేస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టులు కూల్చేస్తారా? మిషన్ భగీరథ ట్యాంకులు కూల్చేస్తారా? కాళేశ్వరం కూల్చాల్సిన అవసరం లేదు, అదే కూలిపోతుంది. ఎవరు కూలలేదు. మొత్తం 98 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కుంగింది. నిన్న మన సెక్రటరియట్ లో కూడా పిఓపి పేస్ట్ ఒక మూల ఇరిగిపోయి కింద పడితే దానికి పెద్ద పెద్ద వార్తలు రాసిండ్రు. అంటే కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలనేటువంటి తాపత్రయం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ఉద్దేశమే లేదు. ప్రజలు గమనిస్తుండ్రు అది. అరే నిన్న వచ్చిన వాళ్ళంతా నేను ఆడనే ఉన్నా కదా, నిన్న దాదాపుగా 8-9 గంటలు నేను అక్కడే ఉన్నా. సార్ మీరే రావాలి అంటుండ్రు. అది ఎవరు చెప్పలే. సార్ మీరే రావాలి. చిన్న పిల్లల్ని ఫ్యామిలీలతో వచ్చిండ్రండి. అది ఎవరో ఆర్గనైజ్ చేస్తే రాలేదు. రైట్, ఏం జరుగుతుందో చూద్దామన్నా. వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ప్రజలకు తెలిసిపోయింది. 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు, 50% ఇయ్యలే. ఏ ఊర్లు ఇచ్చిండ్రు? 100% అయిందా? 22,000 కోట్లు ఇచ్చిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించుకున్నారు. తీరా చూస్తే బ్యాంకుల 15,000 కోట్లకు 15,000 కోట్లకు పైన పడనే లేదు అమౌంట్. బ్యాంకులలో డిపాజిట్ అయింది. రైతు భరోసా ఇస్తున్నారు. ఎంతమందికి వచ్చింది? టింగ్ అని కేసీఆర్ అంటే టకా అని ఆయననే. ఏమైంది? పడ్డాయా? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఆత్మీయ భరోసా వచ్చిందా? నిరంతర ప్రక్రియ. నేనేమన్నారు? మీరు జనవరి మేము తొందరపడట్లేదు, మేము చాలా కూల్గా ఉన్నాం. 26 జనవరికి ఇస్తాం, అర్ధరాత్రి 12 గంటలకే టకా పడతాయని చెప్పిండు. పడ్డాయా? 27 అయిపోయా, 28 అయిపోయా. ఇలా మనం ఏంది మార్చిలోకి వచ్చినాం. అంటే ప్రభుత్వం చేసేటువంటి విధానాలు, కేసీఆర్ గారిని కట్టింది ఎట్లా కూల్చాలి, కేసీఆర్ గారి మీద ఎట్లా బదనం చేయాలి, కేసీఆర్ గారికి ఎట్లా నెగిటివ్ క్రియేట్ చేయాలన్నటువంటి ధ్యాస తప్ప. అరే ప్రజలు మేమేమంటున్నాం క్రాంతి గారు, ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, మమ్మల్ని కాదని మీకు ఇచ్చిండ్రు. మీరు ఏం చేయాలి? ప్రజల అవసరాల కోసం ఒక రివ్యూ పెట్టుకోండి. ప్రజల అవసరాలు తీర్చే విధంగా రివ్యూ పెట్టుకోండి. వాటి కోసం ప్రయత్నం చేయండి. పొలిటికల్ పార్టీ రోజు పొద్దుగలేసి తిట్టుడేనా మమ్మల్ని? సమీక్ష పెడితే మమ్మల్ని తిడతారు, సమావేశం పెడితే మమ్మల్ని తిడతారు, సభలు పెడితే మమ్మల్ని తిడతారు. వీళ్ళు చేసేది ఏం లేదు, తప్ప వేరే ఏం లేదు. నేను కొడితే ఎట్లుంటుందో నేను చూపిస్తా అని కేసీఆర్ అన్నప్పుడు దానికి కౌంటర్ గా ఫస్ట్ కట్టబట్టుకొని సరిగ్గా నిలవాడు అని రేవంత్ రెడ్డి అన్నాడు. ముఖ్యమంత్రి గారి స్థాయికి, ముఖ్యమంత్రి గారి హోదాకు తగినటువంటి మాట కాదు. ఎవరమైనా ఒక మానవతా దృక్పథం అనేది ఉంటది, మనకు ఒక క్యారెక్టర్ ఉంటది. కేసీఆర్ గారు మాట్లాడిన దానికి రాజకీయంగా మాట్లాడాలి, కానీ ఒక మనిషిని కించపరిచే విధంగా మాట్లాడింది చూడు, మనిషి యొక్క సంస్కారం తెలియజేస్తుంది. అన్న హాస్పిటల్ ఉంటే వచ్చి చూసాడు కదా. నేను ఏమంటున్నా, చూడడానికి అంటలేను. నువ్వు 70-72 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఫస్ట్ కట్టబట్టుకొని నిలబడు అంటే ఒక మనిషిని కించపరిచినట్టు కదా. కేసీఆర్ గారు ఎవరు సపోర్టు లేకుంటేనే నిలబడి కొట్లాడి తెలంగాణ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి కదా. నీలాంటి వాళ్ళందరూ సమైక్య రాష్ట్రం నాయకులకు అడుగులకు మడుగులు ఎత్తినప్పుడు స్వచ్ఛందంగా ప్రాణం తెగించి చావు నోట్ల వరకు కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కదా. తెచ్చిన తెలంగాణకి ఇలా అధికారం అనుభవిస్తుంది మీరు కదా.
ఒక వయసులో పెద్దవాడిని కూడా గౌరవించకుండా ఉంటే ఆ కుర్చీలో కూర్చోవడం ఎందుకండి? ఎంత సుసంస్కారమైనటువంటి మాటలు అవి. దిగిపోమంటారా కుర్చీల నుంచి? ఏం దిగిపోమంటలే, ప్రజలే దించుతారు. ప్రజలు దించుతారా? దించుతారు, మేమేం దిగిపోం. రైట్, చూద్దాం. మేము 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం, ప్రజలు దించుతారేమో అని మేము అనుకుంటున్నాం. రైట్, ఓకే. ప్రజల కంటే వాళ్ళ లీడర్లు దించుతారేమో అని మేము అనుకుంటున్నాం. లీడర్లు అంటే తోటి మంత్రులు. తోటి మంత్రులు ఎవరికి సఖ్యత ఉంది? ఒక ఆయన బీసీ ముఖ్యమంత్రి అంటాడు, ఒక ఆయన ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అంటాడు, ఒక ఆయన ఢిల్లీలో అపాయింట్మెంట్ లేదు ఆయన అంటాడు, ఇది ఇచ్చినటువంటి ఈ బీసీల లెక్క తప్పు తలగబెడతాను ఇంకో ఆయన అంటాడు. అది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక గందరగోళంగా లేదా? రైట్, ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఎర్రోళ్ళ శ్రీనివాస్ అరెస్ట్ 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 ఏం జరిగింది అసలు ఆ రోజు? వాస్తవంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయనతో పాటు నేను వెళ్ళి భవన్లో ఉన్నాం కాబట్టి, అన్న నేను వెళ్తున్నా నువ్వు నాతో రా అంటే పోయినాం. ఏసీపీకి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నట. ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకుంటే రమ్మన్న టైంకి వెళ్ళినాం. కరెక్ట్ 5 నిమిషాల ముందే వెళ్ళినాం. మేము వెళ్ళినామని ఫోన్ చేయగానే నేను ఇప్పుడే బయటకు వెళ్ళినాను ఫోన్ చేసింది ఆయన. గమ్మత్ చూడు. ఓకే, నేను ఇప్పుడే బయటకు వెళ్ళినా, మేము వస్తున్నామని చెప్పినా ఉంటా అన్నాడు. మేము భవన్లోకి వెళ్ళేటప్పుడు పాపం నామగానే ఫోన్ చేసిండు, ఆఫీస్లో ఉన్నా అన్నాడు. మేము కరెక్ట్ గేట్ లోపల పోయి ఫోన్ చేయగానే నేను ఇప్పుడే బయటకు వెళ్ళినా, సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చింది, సీఎం మూమెంట్ ఉంది అని చెప్పింది. సరే మరి మమ్మల్ని టైం ఇచ్చిండు కదా, మరి ఎట్లా అంటే ఎస్హెచ్ఓ ఉన్నాడు వెళ్ళి కలవండి అన్నాడు. మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు ఈయన కార్ వేసుకొని పోతుండు. మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చి ఆయన క్యాబిన్కి పోయే వరకే ఈయన కార్ వేసుకుని వెళ్తా ఉన్నాడు. ఏసీపీ సిఐ ఓకే. ఏసీపీ గారేమో నేను వెళ్ళిపోయినా అని చెప్పి. ఓకే, మేము భవన్కి వెళ్ళే ముందు ఫోన్ చేస్తే, భవన్లోకి వెళ్ళే ముందు ఫోన్ చేస్తే ఉన్నా అన్నాడు. మేము ఆయన ఆఫీస్కి వచ్చినాక కలవండికి చాంబర్లో ఉన్న ఎక్కడున్నారు మీరు అంటే, నేను వెళ్ళిపోయినా, సీఎం బందోబస్తుంటే వెళ్ళిపోయినా నేను, మీరు మా ఎస్హెచ్ఓ ఉన్నాడు ఈమని ఆయనకు చెప్పి. మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దిగే వరకు ఈయన కారెక్కి వెళ్ళిపోతుండు. సిఐ గారు మేము ఇట్లా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం, మీ ఏసీపీ చెప్పిండు అంటే ఆయన అద్దాలు దించలేదు. మేము వెళ్ళిపోతున్నాం, నాకు బిజీ ఉన్నాను, నేను బిజీ ఉన్నాను. అరే మేము ఇంతమంది వచ్చినాము, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం, మీరు తీసుకోని అంటే ఎట్లా? తీసుకోండి అంటే నేను బిజీగా ఉన్నా, ఆడిచ్చిపోవని అన్నాడు ఆయన. ఇదే వర్డ్, ఆడిచ్చిపోవని. కార్లో కూర్చొని అద్దం కొంచెం దించి, కొంచెమే ఒక 20% దించి ఆడిచ్చిపోవని. మా కౌశిక్ రెడ్డి ఏమన్నాడంటే, అరే నేను ఒక శాసనసభ్యుని, నేను మీ పోలీస్ స్టేషన్కి వస్తే ఆడిచ్చిపోని మర్యాద లేక మాట్లాడుతున్నావు, ఇదేం పద్ధతి, మీరు తీసుకోండి అని. ఇక్కడదే ఇట్లనే ఇక్కడదే అన్నాడు. అరే ఇదేం సంస్కారం, మీరు రండి ఆఫీసులో కూర్చొని మేము మీకు ఇస్తాం, మేము కూడా ఫోటో దిగుతాం, పేపర్కి ఇచ్చుకుంటాం, మీడియా కూడా పోవాలి కదా అని అంటే, నేను బిజీ ఉన్నా, నేను దిగా, నేను కార్లో కూర్చుండి అట్లేం కాదు, నేను మీరు ఆడికి వస్తే ఇస్తాను ఈయన దిగి ఈయన అన్నాడు. మళ్ళా లేదు మీరు రావాలి, ఒక ఎమ్మెల్యేని రోడ్డు మీద నిలబెట్టుకొని కంప్లైంట్ ఎట్లా తీసుకుంటారు మీరు అనగానే మా వాళ్ళందరూ కాడు కడ్డం తిరిగి లోపల కూర్చున్నారు. ఇక ఆయనోట అని ఈయనోట కొంచెం జరిగింది, డిస్కస్ జరిగింది. దానికి విధులకు ఆటంకం కలిగించిండని ఆయన మీద కేసు, నా మీద కేసు, 20 మంది మీద కేసు పెట్టింది. ఫస్ట్ ఆయనకు అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చేసి, సెకండ్ ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చింది. నన్ను థర్డ్ పెట్టిండ్రు. థర్డ్ పెట్టి A3 నన్ను పెట్టి ఇంటికి 5 గంటలకు వచ్చి డోర్లు కొడతారు. ఆ కేసు ఏం కేసు? పొద్దున 5 గంటలకా? పొద్దున 5 గంటలకు వచ్చి డోర్లు కొడతారు. 5 గంటల నుంచి 7:30 దాకా డోర్ కొట్టిండ్రు. నేను దిగలే, డోర్ దిగంటారు. ఎందుకు దిగాలి? నేను ఏం తప్పు చేసిన? నోటీసులు మీరు మీరు నోటీసులు ఇస్తారా? ఎందుకు? నా మీద FIR అయింది అన్న సంగతే నాకు తెలియదు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద బ్లైండర్ మిస్టేక్స్ ఏంటంటే, నా మీద కేసు పెట్టలేదు, నేను పోయినాక FIR చేసింది తెలుసా? నాకు మీద FIR లేని నేను ఎట్లా కేసు, నేను ఎట్లా అవుతా? A3 ఎట్లయితే చెప్పండి. పోయిన తర్వాత అప్పుడు FIRలో చేర్చి A3గా ఉన్నారు, మీరు స్టేషన్ బెయిల్ ఎందుకు ఇవ్వలే మీరంటే వాళ్ళ క్లారిటీ లేదు. అప్పటిదప్పుడు ఆఫీసర్లు ప్రెజర్ పెట్టి కేసులు పెట్టి మొత్తం టెస్టులకు పంపించి పరీక్షలను చేయించిన తర్వాత నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మా ఎమ్మెల్యేలు హరీష్ రావు గారు అందరు కూడా వస్తున్నామని చెప్తే, నాంపల్లికి తీసుకెళ్లేటువంటి అందరికి, నాంపల్లికి హరీష్ రావు గారికి ఇట్లా వస్తున్నంటే నాంపల్లికి తీసుకెళ్లేటువంటి పోలీసులు ఇమ్మీడియట్లీ మళ్ళీ మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి టర్న్ చేసిండ్రు. ఎందుకు తీసుకువెళ్తున్నారు అంటే తెలియదు.
అక్కడ మాకు వచ్చినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఏడు తీసుకెళ్తారంటే తెలియదు, ఎందుకు తీసుకోవాలంటే తెలియదు. సార్ మేము పైన చెప్తే కింద చేస్తున్నాం, మాకేం తెలియదు. ఆడికి పోయిండ్రు. ఆడికి పోతే వాళ్ళు ఏం చేసింది తెలుసా, 2009 ఉద్యమ నాటి కేసులు పెట్టిండ్రు. ఏమనాలి, 2009 నాటి ఉద్యమ కేసులు పెట్టి ఈయన ఉద్యమ కాలంలో ఇట్లా గొడవలు చేసిండు, ఈయనకు బెయిల్ ఇయ్యద్దు అనేసి కోర్టులో సబ్మిషన్ చేసి మా పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ కూడా ఈయన ఎస్సీ ఎస్టీ కమిషన్గా చైర్మన్గా చేసిండు ప్రభుత్వంలో 3 ఏళ్ళు. యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండు. తెలంగాణ ఉద్యమ నాటి కేసులు అన్నీ కూడా ఒకటే జీవితం 2014 కొట్టేసిండ్రు, ఇవన్నీ అబద్ధం అని చెప్పిండ్రు. మీ దగ్గర ప్రూఫ్ ఏముందంటే వీళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు, ఎందుకంటే ఉద్యమ నాటి కేసులు అప్పుడే కొట్టేసిండ్రు. మా మీద అందరి మీద కేసులు అండి, మీకు తెలుసు కదా. అవును, ఉద్యమ నాటి కేసులు అన్ని కూడా కొట్టేసిండ్రు, అవి అయిపోయినాయి. ఆ కేసులు మళ్ళీ పెట్టిండ్రు. అరే కేసులు ఎక్కడే అప్పుడే కొట్టేసిండ్రు అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. పోనీ ఈయనకు ఫోన్ చేసినావంటే చేయలేదు, పోనీ ఎఫ్ఐఆర్ చేసినావంటే చేయలేదు. గిట్లాంటి తప్పుడు కేసులతోని ఇళ్ళకి వచ్చి మేమేదో టెర్రరిస్ట్ లెక్క, మేమేదో మావోయిస్టుల లెక్క, మేమేదో దొంగల్లాగా మీరు వచ్చి, మేమేమో క్రిమినల్స్ లాగా మీరు వచ్చి 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి, మీరు మీ అభయస్థంలో ఇచ్చినటువంటి మొదటి పేజీలను ఏముంది, ప్రజా పరిపాలన అందిస్తాం, ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పింది. అవును, ప్రజాస్వామ్య పరిపాలన ఇలా కనబడుతుందా? మీరు ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్టులు చేస్తారు, మీకు అనుకూలంగా కేసులు పెడతారు, మీరు బెదిరించి సంతకాలు పెట్టించుకుంటారు. పట్నం రాజేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఒక పార్కులో అరెస్ట్ చేసి ముసుకేసుకొని వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. తీసుకెళ్ళి మీరు ఆయన బెదిరించి సంతకాలు పెట్టించుకుంటారు. తర్వాత నాకు తెలియకుండా సంతకం పెట్టించారు, బలవంతంగా పెట్టించారు అని చెప్పిండ్రు. నిన్న మేము ఫ్లెక్సీలు కడితే పీకేసిండ్రు. నీలాంటి రిపోర్టర్లు ఇలా ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు. ఇలా రిపోర్టర్ ఉందా మీకు స్వేచ్ఛ? నిజంగా మాట్లాడదు ఉందా? మీ రిపోర్టర్లకు, మీ జర్నలిస్టులకు ప్రభుత్వం మీద మాట్లాడే స్వేచ్ఛ ఉందా? రైట్, ఉందా లేదా మీకు తెలుసు కదా. నేనేమంటున్నా, లేదు. ఆనాడు యూట్యూబ్ ఛానల్సే గొప్ప వాళ్ళని అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా యూట్యూబ్ ఛానల్ అందరినీ మూసేయమంటుండు. ఇలా రిపోర్టర్లు అందరికీ ఎప్పుడైనా నన్ను రావచ్చు, కలవచ్చు 6వ ఫ్లోర్లో అని చెప్పిండు. ఇలా గ్రౌండ్ ఫ్లోర్కే పరిమితం చేసిండు. ఒక్క రిపోర్టర్ 6వ ఫ్లోర్కి వెళ్ళే పరిస్థితి కనబడుతుందా? ఉప ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి కనబడుతుందా? ప్రగతి భవన్ వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుందా? స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కనబడుతుందా? ఎవరైతే ఇలా ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఈ ప్రభుత్వం మీద ఎక్కువ మాట్లాడితే మా మీద ఫోన్ ట్యాపింగ్, మా మీద కేసులు పెట్టడం, మా మీద నిఘా పెట్టడం, అరెస్టులు చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం. ఈ రాష్ట్రంలో 14 నెలల్లో అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు అసలు ఎప్పుడు చూడలేదు. సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇన్నిసార్లు నిర్బంధాలు చూడలే నేను. నిర్బంధాలు ఇన్నిసార్లు చూడలే నేను నిజంగా. ఈ 14 నెలల్లో 400 సార్లు నిర్బంధాలు జరిగినాయి. ఇళ్ళని ఏదైనా నన్ను నిర్బంధాలు చేస్తారు. ఇదేం ప్రజాస్వామ్య పాలన? ఇదెక్కడి ప్రజాపాలన? ప్రజాపాలన అనే దానికి మీనింగ్ అంటే ప్రజాపాలన కాదంటారా ఇది? ప్రజాపాలన ఎందుకు అవుతుంది? రాక్షస పాలన, నిర్బంధ పాలన, నిర్బంధించే పాలన, ఎమర్జెన్సీ పాలన, ఇదేం పాలన? రైట్, ఓకే. మొత్తానికి డాక్టర్ ఎర్లోల శ్రీనివాస్ ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన, నిరంకుశ పాలన అని చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ జాతిపిత, ఉద్యమ నాయకుడు కేటీఆర్, డైనమిక్ లీడర్, యంగ్ డైనమిక్ లీడర్. హరీష్ రావు, ట్రబుల్ షూటర్, హార్డ్ వర్కర్. రేవంత్ రెడ్డి, ప్లానర్ గాన్ లీడర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమాటల రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అజ్ఞాని. బండి సంజయ్, అజ్ఞాని. ధర్మపురి అరవింద్, అతి తెలివితో మాట్లాడతాడు. రఘునందన్ రావు, లీడర్ కమ్ లాయర్. కల్వకుంట్ల కవిత, తెలంగాణ బతుకమ్మ. సత్యవతి రాథోడ్, గుణమంత్రాలు, పనిమంత్రాలు. సబితా ఇంద్రారెడ్డి, హార్డ్ వర్కర్, తను కూడా బాగా ప్రజల్లో కలిసిపోయేటువంటి ప్రజల మనిషి. పటోల కార్తిక్ రెడ్డి, తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి యువ నాయకుడు. మన్నె క్రిషాంక్, తోటి సహచరుడు. గాదర్ కిషోర్, తోటి సహచరుడు. గువ్వల బాలరాజు, దగ్గరి మిత్రుడు. కౌశిక్ రెడ్డి, కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే, యువ నాయకుడు. ఈటల రాజేందర్, సౌమ్యుడు. ఎర్రోల శ్రీనివాస్, ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేయగలిగినటువంటి ఒక సామాన్య కార్యకర్త. క్రాంతి, మంచి జర్నలిస్టు, అందరితోనే ఆప్యాయంగా ఉండేటువంటి వ్యక్తి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.